ఆయుధం పట్టి సరిహద్దుల్లో శత్రువు రక్తాన్ని చిందించాల్సిన చేతులు పెన్ను పట్టుకుని కాగితం మీద అక్షరాలు చెక్కుతున్నాయి అంటే యుద్ధం జరిగేది సరిహద్దుల్లో కాదు, ముళ్ళ పొదలు కమ్మిన పూలవనంలో. ఆయుధం లేకుండా గెలవడం చేత కానివాడు ఆయుధం వదిలేసి యుద్ధానికి దిగిన వైనం. ఇంతకీ ఎవడు వాడు? సైనికుడా, ప్రేమికుడా? అసలు దేన్ని గెలవడానికి యుద్ధం? దాదాపు 6 నెలల తర్వాత వేసవి సెలవులకి చదువు పూర్తి చేసుకుని తను ఇంటికి తిరిగి వస్తున్న రోజు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి రాగానే ఈ లెటర్ ఇచ్చి మీ నాన్న ముందు కాదు కొంచెం దూరంగా కూర్చొని చదవమని చెప్తావు, అంతేనా? ఈ లెటర్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇచ్చినా నేను బాధపడను, కానీ నువ్వు కానీ ఆ అమ్మాయికి ఇవ్వకపోతే నేను చాలా బాధపడతాను. భయం వేసింది, మర్చిపోయాను, ఆ అమ్మాయిని చూడగానే మాటలు రాలేదు, ఇలాంటి డైలాగ్స్ మాత్రం చెప్పకరా ప్లీజ్. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? తర్వాత ఏం జరిగిందో అదన్నా చెప్పు. అమ్మాయి వచ్చింది కదా, రాగానే ఎప్పట్లాగానే రా నా దగ్గరకు ఉన్నప్పుడు లుక్ ఇచ్చిద్దా, అప్పుడు నేను వెళ్తానా, లెటర్ ఇస్తానా, తను తీసుకుని నవ్విద్దా, 2 మాటలు అలా చెప్తాను, ఇలా వచ్చేస్తాను. అయితే చెప్పు మరి. వచ్చాక చెప్తా అన్న. వచ్చింది కాబట్టి వెళ్ళి చెప్పన్న. వచ్చిందా? నీ ధైర్యశాసనం తెలుసు కానీ ఎక్స్ప్రెషన్ మార్చాడు చూడు. इश्क सिफाया, इश्क सिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है, इश्क सिफाया महबूब का साया, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है, इश्क है पीर पैगंबर. అరే నువ్వు ఇచ్చిరా ప్లీజ్ రా. ఏ పట్టుకో, నువ్వు 2 అన్నావుగా, 1 చెప్పు చాలు. अरे इश्क अली दम मस्त कलंदर, इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर, इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం, నల్లనైన ముంగురులే అల్లారేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే, కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఏంది మా సంగతిలో? అమ్మాయి చదువు అయిపోయిందిగా, సంబంధాలు ఏం చూడలేదా? అదే చూస్తున్నావురా, మీ నాన్నకు కూడా చెప్పా, మరి నీతో ఏం అనలేదా? మిలిటరీ వాళ్ళకి తప్ప ఎవరికైనా ఇచ్చేద్దాం, నువ్వు కూడా ఒక మాట. అదేంటి మా అంత మాట అన్నావు? మరి అంతే కదరా, ఎప్పుడు ఉంటారో ఓడతారో తెలియని ప్రాణాలకి మన పిల్లల్ని కట్టి పంపలేం కదా. సరే మావా, నేను వెళ్తాను. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా, ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన, అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన
అక్షరాల్లో ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ఏంట్రా ఇది మళ్ళీ రాసావా? ఏంట్రా ఇది ఆర్మీకి వెళ్ళని చెప్పావుగా నాతో, మళ్ళీ ఇప్పుడు ఏంటిది? ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుగా. ఒక అమ్మాయికి ప్రేమిస్తున్నానని చెప్పడానికి భయం నీకు? నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తావా? నీకు తెలియదురా, ఒక మగాడికి ఆడదానికి గెలవడం కంటే పెద్ద యుద్ధమేముండదు. దాంతో పోలిస్తే మిగతాదంతా చెప్పుకోదగినంత పెద్దదేం కాదు. ఒకవేళ చెప్తే ఏం చెప్పాలరా తనకి? నేను ఈ దేశాన్ని ఎలా ప్రేమిస్తున్నాను, అందులో ఉన్న నిన్ను కూడా అలానే ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఏ ఆడపిల్లైనా తనను ప్రేమించేవాడు కావాలని కోరుకుంటుంది. వాడి ప్రేమైనా వాడి జీవితమైనా తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకుంటుంది. అలా నేను కాలేనప్పుడు మరి ఎలా చెప్పను? మరి ఇదంతా దేనికిరా? తనకు లేనిపోయిన ఆశలు కల్పించడం. తన జ్ఞాపకాలు నా కోసం, నాతో తీసుకెళ్ళడం కోసం. నేను వెళ్ళిపోయిన కొన్ని రోజులకి తను నన్ను గుర్తు తెచ్చుకునే అవకాశం కానీ అవసరం కానీ రెండూ రావు. ఏ రాత్రో ఒంటికి చల్లగాలి తగిలి తీయని కలలా కనిపిస్తానేమో కానీ మెలకు రాగానే మళ్ళీ మామూలే. తెల్లవారికి తన గొడవుతుంది, అంతా మర్చిపోతుంది. నువ్వు కూడా మర్చిపోవచ్చు ట్రై చేస్తే. ఎంత ఉప్పేనా నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతి నేనేనా, చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా, ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా, నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని, కుక్కున్న చేపని. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर, इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर, इश्क कभी कतरा है. నిలబడి చూస్తే ఏది ఎదురురాదు. ప్రేమించిన వాటిని వదులుకోవడం, ఇష్టం లేని వాటిని ఒప్పుకోవడం రెండూ ఎంత కష్టమో తెలుసా నీకు? తను వెళ్ళిపోతున్నాడు, అదే జరిగితే ఆ తర్వాత తెలిసింది ఏం వదులుకున్నావో. నాకు అర్థం కాదు, ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా, మరి చెప్పుకోవడానికి దేనికి మాట్లాడరావు మీకు? చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడి ఇప్పుడు మౌనంగా ఉంటే దూరం చేసుకున్నాక ఓదార్చడానికి ఒక్కరు కూడా ఉండరు మీ పక్కన. ఈ సమాజానికి మీ ప్రేమ చించేసిన కాగితంతో సమానం, కానీ మీకు మాత్రం అది ఓ అందమైన ప్రేమలేఖ. అందరిలాగే నువ్వు దాన్ని చిత్తి కాగితంలా చూస్తావో, తిరిగి ప్రేమలేఖలా మారుస్తావో నీ ఇష్టం. చెప్పినట్టు సైనికుడు పుట్టింది దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మాత్రమే. ప్రేమించడానికి మేము పనికిరాము. తిరిగి వస్తానని మాట ఇవ్వలేను నేను. తను కోరుకున్న జీవితాన్ని ఇస్తానని ఎలా చెప్పను? నా ఒంటి నుండి రక్తం కారే రోజే వస్తే ఈ దేశం నన్ను చూసి గర్వపడుతుంది. ఒక సైనికుడిగా నా రక్తం ఈ దేశానికి గర్వకారణం అయితే, ఒక భర్తగా శాపాలను మారుతుందిరా తన జీవితానికి అది. నువ్వు నాతో ఉండవని నాకు తెలుసు, నా కోసం రావని తెలుసు. అయినా నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా? నీతో గడిపే క్షణాలు, నీతో కలిసి దాటే రోజులు మళ్ళీ తిరిగి రావని. వాటి విలువ దేనికి రాదని నాకు తెలుసు కాబట్టి. కలిసి ఉంటేనే ప్రేమ ఉంటుందంటే నేను నమ్మను. దూరమైన అది అలానే ఉండాలి, ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనిపెట్టలేని, ఏ శత్రువు ఛేదించలేని ఒక చోట నిన్ను జాగ్రత్తగా దాచుకుంటాను నేనున్నంత వరకు.
వెళ్ళిపోతున్నావా? మాట్లాడవా నాతో? అయితే సరే, ముందు ఇది విను, ఆ తర్వాత వెళ్ళిపోదు. కానీ మేమెవరన్నా ప్రేమించాలంటే ఆ మనిషిలో 100 నచ్చాలి. తీరా నచ్చాక ఒక కారణం దొరికితే చాలు, దూరం పెట్టేస్తాం. కానీ మీరలా కాదు, నచ్చినా నచ్చకపోయినా అందరినీ సమానంగా ప్రేమించాలి, మా నాన్నతో సహా. మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వాలి. మీ కర్తవ్యం పట్ల, ఈ దేశం పట్ల మీకుండే అంకిత భావానికి నిదర్శనం అది. ఆపదొస్తే ముందుండే రక్తాన్ని దారపోస్తారు, కానీ వెనక్కి తిరిగి కొంచెం ప్రేమను అడిగితే మాత్రం 100 కారణాలు చెప్తారు ఇవ్వకపోగా. వీళ్ళని నేను మార్చలేను, అలా అని నన్ను వాళ్ళకు అనుకూలంగా మార్చుకోను లేను. కానీ ఈరోజు నువ్వు వెళ్ళిపో. కోపం వస్తుంది నా మీద, ఉండనీదన్నలానే. యుద్ధం చేసేటప్పుడు నీకదొక ఆయుధంలో ఉపయోగపడుతుంది. అలా జాలిగా చూడకు నా వైపు. ఒకసారి ఈ చేతులు చూడెంత చిన్నగా ఉన్నాయో. వీళ్ళందరినీ ఎదిరించి నీ ప్రేమను మోసే శక్తి వీటికి లేదు ఇప్పుడు. కానీ నన్ను నమ్ము, ఇవి కూడా బలంగా మారుతాయి. వీటికి కూడా సరిహద్దుల్లో శత్రువు రక్తాన్ని చిందించే సామర్థ్యం వచ్చిన రోజున అప్పుడు తీసుకుంటాను నీ ప్రేమని, నీ చావుని, రెండిటిని. తిరిగి వస్తా అని మాట ఇవ్వలేనన్నావు కదా, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే వస్తాను. నీలా మారి, ఒక సోల్జర్లా మారి వస్తాను. నిన్ను కలవడం కోసం, నీతో కలిసి బ్రతకడం కోసం. అడ్డుగా ఉన్న వీళ్ళందరినీ దాటి నీ దగ్గరికి వస్తాను. జీవితాంతం నాతో ఉంటావనే నమ్మకంతో కాదు, ఉండాలనే ఆశతో వస్తాను. నీ ప్రేమ కోసం వస్తాను. ఆ రోజు నువ్వు నీ దేశం కోసం యుద్ధం చేయి, నేను నీ కోసం చేస్తాను. నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి